హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సాటర్డే బ్లాగు. ఆ రోజు నైట్ అయితే మేము టిఫిన్ తింటామండి ప్రతి సాటర్డే నైటు. అందుకని చెప్పి నేనైతే పెసలు నానబెట్టాను. ఫస్ట్ అయితే పెసలు నానబెట్టేసుకున్నానండి. ఒక గ్లాస్ పెసలకి అర గ్లాసు బియ్యం అయితే పోసుకోవాలండి. అప్పుడైతే పెసరట్లు చాలా బాగా వస్తాయి. నేనైతే మార్నింగ్ లేవగానే నానబెట్టేసానండి. ఇప్పుడు ఈవినింగ్ 4కి ఇలాగన్నీ పిల్లలు వచ్చేటప్పటికైతే రెడీ చేసుకోవాలి కదండి. ఇంకా అందుకని చెప్పి పిల్లలు వచ్చేటప్పటికైతే నేను రెడీ చేసుకోవాలని మార్నింగ్ లేవగానే నానబెట్టేశాను. అవైతే ఈవినింగ్ 4కి అయితే చక్కగా నానిపోయాయి. నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పెసలు వేసుకోవాలండి. పెసలు పప్పు బియ్యం కడిగేసి ఒక 4 టైమ్స్ కడిగేసి మిక్సీలో అయితే వేసుకోవాలి. అందులోనే 4 పచ్చిమిరకాయలు, కొద్ది జీలకర్ర, కొద్దిగా అల్లం, కొద్దిగా 4 రెమ్మలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదైతే మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్నాక నేనైతే ఇంకా 7, 8 ఇలా అవుతుంది. ఇంకా అప్పుడైతే టిఫిన్ వేయడం స్టార్ట్ చేస్తానండి. నేనైతే ఎప్పుడు దోశలు కానీ ఏవైనా సరే, ఇడ్లీ అయినా ఏదైనా సరే ఇంకా 15 మినిట్స్లో ముందుగానే ప్రిపేర్ చేస్తానండి. వేడివేడిగా ఉంటాయని చెప్పి అలా వేడివేడిగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే టిఫిన్. మనం ఎప్పుడు కూడా బయట హోటల్లో తిన్నట్టుగానే ఉంటాయి. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇంకో పావు గంటలో అందరం రెడీగా ఉండి తింటాము అనుకుంటేనే వేస్తాను. అంతేకాని వేసి పక్కన పెట్టి వేరే పని అయితే మొదలు పెట్టండి. ఇదిగోండి వేసి అయితే ఫస్ట్ అయితే మా బాబుకి ఇచ్చానండి. మా బాబుకి ఇచ్చాక మళ్ళీ మా పాపకి వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక దోశ ఇచ్చేస్తానండి ముగ్గురిని కూర్చొని తినమని. ఆ తర్వాత ఒకరికి వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. పెసరట్లు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా ఇవే వేసుకున్నాము సండే మార్నింగు. అప్పుడైతే కొద్దిగా అయితే ఉప్మా చేశానండి. ఉప్మా పెసరట్లు అయితే వేసుకున్నాము మార్నింగు. నైట్ అయితే ఉల్లి పెసరట్ల కింద వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. గ్లాస్ పెసలకి అర గ్లాసు బియ్యం పోసుకుంటే చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి. సేమ్ ఇంకా బయట ఎలా అయితే ఉంటాయో అలాగే వస్తాయండి. ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఎవరైతే ఇప్పటి వరకు లాస్ట్ వరకు చూసారో వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.